అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే డైట్ చేస్తున్నా కాబట్టి దానికి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి అంటే. అంతకుముందు నువ్వు కూడా బాగానే తిన్నావు అయితే. నేను కూడా ఫుల్ ఈ కడిగి తర్వాత ఇక్కడ అన్ని మసాలాలు పడితే మా హస్బెండ్ వచ్చి వంట చేస్తాడంట గాయస్. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? హలో, అన్ని కట్ చేస్తే చేస్తావా? అన్నీ కట్ చేయాలి. ఇక్కడైతే ఆనియన్ పేస్ట్ గ్రేవీ కొరకని పట్టానండి. ఇక్కడ టమాటా, గ్రీన్ చిల్లీ, దాల్చిన చెక్క, లవంగాలు కూడా కొంచెం మసాలాలు పట్టుకున్నాను. తెరా రోకలు తెరా రోడ్ కాడికి నన్ను ఎత్తుకెళ్ళరా అని ఇవన్నీ ప్రిపేర్ చేస్తే ఎవరైనా మన అమ్మ కూడా చేసేస్తుందండి కుకింగ్ అయితే. ఇంకా ఈ గిన్నెలన్నీ తోమేసి అలాగే అల్లం పేస్ట్లు, ఉల్లిపాయ పేస్ట్లు అన్నీ పడితే మా హస్బెండ్ వచ్చి కుకింగ్ చేస్తారండి. ఏమండి ప్లీజ్ అండి ఈరోజు కుకింగ్ చేయండి అంటే, సరే అన్ని కట్ చేయమని నేను వేస్తా అన్నాడు. మీకు చూపిస్తా బ్లాగ్ కూడా, ఓకేనా? కీప్ వాచింగ్ గైస్. ఇంక ఇక్కడ గిన్నెలు తోమడం కూడా అయిపోయిందండి. చక్కగా స్టాండ్కి కూడా పెట్టేసాను. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి. మా హస్బెండ్ వాయిస్ అక్కడక్కడ ఉంచానండి, ఎక్కువ లెందీ అయిపోతుందని కొంచెం స్వీట్ ఫార్వర్డ్లో పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఒకటేసారి మటన్ చికెన్ చేస్తున్నారు. మటన్ అయితే కుక్కర్లో వండుతున్నారు, చికెన్ అయితే బాండీలో వండుతున్నారండి. ఇక్కడ మటన్ చికెన్ కూడా నీట్గా వాష్ చేసి ఇచ్చేసాను. ఇంక ఇక్కడైతే ఆయిల్ మనకి మంచిగా ఫ్రీ హీట్ అయిపోయిన తర్వాత ఆనియన్ పేస్ట్ రెండిట్లో యాడ్ చేస్తున్నాడండి. మటన్లో టమాటా యాడ్ చేస్తారు, మరి చికెన్లో గ్రేవీ కొరకు అయితే యాడ్ చేసుకుంటారు. సూపర్గా ఉంటుంది. కుకింగ్ బాగా చేస్తాడండి మా హస్బెండ్. నాన్ వెజ్ అయితే తీసేవాళ్ళు ఉంటే రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేస్తా. పచ్చివాసన పోయేదాకా ఈ ఆనియన్ పేస్ట్ అయితే మంచిగా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేశాడండి చికెన్లో, మటన్లో కూడా. స్పూన్ వేస్తున్నావు చెప్పు. ఓకే, పావు కేజీ మటనా? 2 కర్రీస్ ఒకటేసారి చేస్తున్నాడండి, చికెన్ మటన్. ఎప్పుడైనా నాకు కూడా యూజ్ అవుతుంది కదా మా హస్బెండ్ వంటలు, అందుకే నాకు గుర్తుగా తీసుకుంటున్నా. ఓకే, మంచిగా ఆనియన్స్ అయితే మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చి వాసన పోయే వరకు అల్లం పేస్ట్ని కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. మటన్లో అయితే కొంచెం ఆయిల్ తక్కువ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు అందులో నుంచి ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది. ఇప్పుడైతే టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసేస్తున్నాము. ముక్కలుగా కట్ చేస్తే ఇలా పేస్ట్ పట్టుకుంటే ఏంటంటే కొంచెం గ్రేవీగా వస్తాయండి ఏ కర్రీస్ అయినా కానీ. ఇక్కడ మటన్లోనే కాదండి చికెన్లో కూడా యాడ్ చేసేసి రెస్టారెంట్ స్టైల్లో వండుతున్నాను అని చెప్తున్నాడు మాకు. ఇంక ఇక్కడైతే చక్కగా ఫ్రై అయిపోయినాయండి, పచ్చి వాసన పోయే వరకు టమాటాలు కానీ ఆనియన్ పేస్ట్ కానీ. నీట్గా వాష్ చేసుకున్నటువంటి మటన్ కూడా యాడ్ చేసేస్తున్నాడు. ఇక్కడ మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. చికెన్ కూడా యాడ్ చేసేస్తున్నాడు. నేనైతే చేత్తోనే యాడ్ చేస్తానండి, తానైతే గెరిటితో యాడ్ చేస్తాడు, చెయ్యి అస్సలు పెట్టడు. చికెన్ లివర్ కూడా ఎక్కువ తినొద్దు, ఎప్పుడన్నా ఒకసారి తింటే ఏం కాదు కానీ రెగ్యులర్గా తినుకోవచ్చు. ఓహో అవునా? ఏమవుతుంది? వేస్టేజ్ ఉంటుంది, ఎప్పుడన్నా ఒకసారి అంటే ఏం కాదు. చికెన్ రేటు కార్తీక మాసం అని రేటు తగ్గింది. ఇంకా గిన్నెని నేనే దోమాలి మళ్ళీ ఇప్పుడు అవన్నీ. మటన్ చికెన్ మంచిగా యాడ్ చేసిన తర్వాత పసుపును కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇంకా మనం ఇంకా సాల్ట్ కొన్ని లైట్గా మసాలాలు అవి యాడ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. చికెన్ చూడండి, లెగ్ పీస్. నీకు ఇష్టమా లెగ్ పీస్? చికెన్ అయితే ఇష్టం, ఎందుకంటే చికెన్లో ప్రోటీన్ ఫుడ్. చికెన్ హాఫ్ కేజీ తిన్నా ఏం కాదు, ఓకే, ప్రోటీన్ ఫుడ్ కాబట్టి. అదే మటన్ తినొద్దు. మటన్ ఎవరి కోసం తెచ్చావు? మటన్ మీకోసం తెచ్చుకుంటాను. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ చాలు, తక్కువ యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కొంచెం తక్కువనే తినండి, ఎందుకైనా మంచిది. తీసుకోవచ్చు. ఓకే, మిక్స్ చేసుకుని మూత పెట్టాలా లేకపోతే ఏంటి? మిక్స్ చేసుకొని ఒకసారి మూత పెట్టుకుంటే అయిపోతుంది. కారం ఈ కర్రీస్లో మసాలాలు కూడా లైట్గా, మరి టూ మచ్గా మసాలాలు కూడా వేసుకోవద్దు. నైట్ టైం మళ్ళీ గుండెలు మంట రావడం, స్టమక్లో మంట రావడం జరుగుతుంది. లైట్గా వేసుకోవాలి. ఏదైనా లైట్గా తింటే ఏం కాదు, మరి హెవీ డోస్ అయితే ఏదైనా. అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే డైట్ చేస్తున్నా కాబట్టి, దానికి సంబంధించిన 2 months నుంచి డైట్ ఉన్నా కాబట్టి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి అంటే. అంతకుముందు నువ్వు కూడా బాగానే తిన్నావు అయితే. నేను కూడా ఫుల్
ఇప్పుడు కొంచెం కంట్రోల్ అయ్యావు. కంట్రోల్ ఎన్ని కేజీలు తగ్గావు? నేను 30 kgs తగ్గిన 2 months. 2 months. వెరీ గుడ్ కన్నయ్య. మా హస్బెండ్ మాటలు విన్నారు కదండి. తను 2 monthsలో 30 kgs తగ్గాడు. అది మాత్రం నిజం. మీ స్పైసీ తగ్గట్లు ఇక్కడ కారం కూడా యాడ్ చేసేసుకోండి. మా హస్బెండ్ అయితే కొంచెం తక్కువ యాడ్ చేస్తారు, ఆయిల్ కానీ కారాలు కానీ. ఇక్కడ మీకు గ్రేవీకి సరిపడండి వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇక్కడైతే కుక్కర్ మూత పెట్టేసుకోండి. దానికైతే బాండీ మీద మూత పెట్టేసుకుని చక్కగా కుక్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి మనకి చికెన్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా హస్బెండ్ చేతితో చేశాడండి. ఎంత యమ్మీగా ఉందో. ఇంట్లో చేసినటువంటి గరం మసాలా కూడా మనం యాడ్ చేసేసుకుని ప్రిపేర్ చేసేసుకోవాలి గాయ్స్. ఎవరెస్ట్ చికెన్ మసాలా వేసుకుంటే ఏంటమ్మా ఇక్కడ కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలండి. చూస్తుంటే మీకు కూడా నోరూరిపోతుంది కదా. నాకైతే ఆ వీడియో తీస్తుంటేనే నాకు లాలాజాలాలు వచ్చేస్తున్నట్టు అయిపోయిందనమాట. అంత గ్రేవీ తోటి చాలా అంటే చాలా బాగుంది. మటన్ అయితే అయిపోయిందండి. 5 విజిల్స్ పెట్టాను. సో ఇక్కడ కూడా చికెన్ చూస్తున్నారా ఎంత గ్రేవీగా యమ్మీగా ఉందో. సో ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక గ్లాస్ రైస్కి అయితే రైస్ పెట్టేశాను ఇక్కడ. ఓకేనా, ఇంకా రైస్ కూడా ఉడికిపోతుంది. యమ్మీ వావ్, యమ్మీ. మాకైతే గ్రేవీ సరిపోతుంది. నేనైతే ఇంకా ఈ కర్రీ అంతటిని కూడా ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. మా హస్బెండ్ చేసిన కర్రీస్ అయితే ఇవేనండి. వీడియోగా నచ్చినట్లయితే లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బై. ట్రై చేయండి.